శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః శ్రీ మహాగణాధిపతయే నమః శ్రీ మహాసరస్వత్యై నమః శ్రీ గురుభ్యో నమః హరి ఓం. మైత్రి మీడియా ప్రేక్షకులందరికీ శుభోదయం. నేడు శనివారం కనుక శని మరియు రాహుగ్రహాల ధ్యాన శ్లోకాలతో మన శుభోదయం కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. శనికి నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం. రాహునకు అర్ధకాయం మహావీరం చంద్రాదిత్య విమర్దనం సింహికాగర్భ సంభూతం తం రాహుం ప్రణమామ్యం అనే ధ్యాన శ్లోకాలని నేడు అవకాశం ఉన్నంత వరకు పారాయణ చేసి సత్ఫలితాలు పొందగలరు. ఆంగ్ల తేదీ ప్రకారం తేదీ 17/2/2024 శనివారం, శ్రీ శోభకృతనామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, మాఘమాసం, శుక్లపక్షం, జయ తిథి అయిన అష్టమి మధ్యాహ్నం 1:22 వరకు ఉన్నది, పిమ్మట నవమి. కృతికా నక్షత్రం మధ్యాహ్నం 1:41 వరకు ఉన్నది, పిమ్మట రోహిణీ నక్షత్రం. నేడు వర్జ్యం రాత్రి తెల్లారితే 5:28 నుండి రేపు సూర్యోదయం వరకు, దుర్ముహూర్తం సూర్యోదయం నుండి 7:58 వరకు ఉన్నది. నేడు సూర్యోదయం 6:27 కాగా సూర్యాస్తమయం సాయంత్రం 5:53. నేడు శనివారం కనుక తూర్పు దిశగా ముఖ్యమైన ప్రయాణాలు చేయట అనుకూలం కాదు, మరియు దక్షిణ దిశగా చేసే ప్రయాణాలు నేడు అర్ధలాభాన్ని చేకూరుస్తాయి. ఇక నేటి శుభ సమయాలను పరిశీలిస్తే పగలు 10:30 నుండి 11:30 వరకు, పిమ్మట సాయంత్రం 7:45 నుండి 8:30 వరకు మంచిది. ఉదాహరించిన ఈ శుభ సమయాలలో స్వల్ప ప్రయాణాలు, గృహోపకరణాల ప్రారంభాలు మాత్రమే తప్ప శుభకార్యాల ముహూర్త నిర్ణయ విషయంలో జ్యోతిష్కుని సంప్రదించడం వలన, ముహూర్త నిర్ణయం చేయటం వలన కార్యజయం కాగలదు. వర్జ్య దుర్ముహూర్త సమయాలలో ఏ విధమైన శుభాశుభ కార్యక్రమాలు ప్రారంభించడం మంచిది కాదు. నేడు భీష్మాష్టమి పుణ్యదినం. ఈ మాసం మాఘమాసం కనుక వివాహాది శుభకార్యములకు శుభముహూర్తములు కలవు, ప్రేక్షకులు గమనించగలరు. స్వస్తి. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.